ఓం నమో నారాయణాయ. శ్రోతలారా, గత కథలో మనం చూసింది ఏమిటంటే, తండ్రి కోసం దేవవ్రతుడు జీవితాంతం పెళ్లి చేసుకోనని ఘోర ప్రతిజ్ఞ చేసి అప్పటినుంచి భీష్ముడు అని పిలవబడాడు. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ వల్ల జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వినండి. కాశీ రాజ్యంలో స్వయంవరం జరుగుతోంది. అక్కడికి భీష్ముడు తన తమ్ముడు విచిత్రవీరుని పెళ్లి కోసం వెళ్ళాడు. కాని అక్కడున్న రాజులు భీష్ముని బ్రహ్మచర్యాన్ని ఎగతాళి చేస్తూ అవమానించారు. అప్పుడు భీష్ముడు ఏమి చేశాడో తెలుసా? అక్కడికక్కడే అన్ని రాజులకు సవాల్ విసిరి కాశీ రాజ్యపు ముగ్గురు యువరాణులు అంబా, అంబిక, అంబాలికలను యుద్ధం చేసి రథంలో ఎక్కించుకుని హస్తినాపురానికి తీసుకువచ్చాడు. కాని ఇక్కడే కథలో పెద్ద సమస్య మొదలైంది. అంబిక, అంబాలిక విచిత్రవీరుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కాని అంబ మాత్రం మరో రాజైన సెల్వరాజుని ప్రేమించింది. మిగిలిన కథను తర్వాతి భాగంలో చూద్దాం. హరే కృష్ణ.